హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది సత్యబాబు లైఫ్ ఇస్ ఫార్మింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. మనమైతే ఈరోజు కొన్ని మంచి విషయాలు అయితే తెలుసుకుందాం. ఏంటంటే కలకత్తా చేపల గురించి, అలాగే కలకత్తా చేపలు మేము సప్లై చేస్తున్నామా లేదా, రియల్గా మేము అక్కడి నుంచే తీసుకొస్తున్నామా లేకపోతే లేదా అనేది పూర్తి క్లారిటీ అయితే మీకు వస్తుందండి. అలాగే ఇతరులు కలకత్తా చేపలు సప్లై చేస్తున్నారా లేకపోతే లోకల్ సీడ్ సప్లై చేస్తున్నారా అనే విషయాన్ని కూడా మీరు ఇందులో ఒక క్లారిటీగా తెలుసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో కలకత్తా చేపల బ్రీడింగ్ అనేది స్టార్ట్ అయ్యే డేట్ వచ్చి 20/02/2025. ఎందుకు 2000 నెలలోనే స్టార్ట్ అయిందంటే, అదే డేట్లో ఎందుకు స్టార్ట్ అయిందంటే, కలకత్తా వాళ్ళకి ఒక సొసైటీ ఉంటుంది. ఆ సొసైటీ ఏమిటంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకొని అదే డేట్ని అందరూ కూడా బ్రీడింగ్ స్టార్ట్ చేయాలి, అంతకుముందు ఎవరో చేయకూడదని చెప్పేసి వాళ్ళు ఎవరైనా ఇతరులు నిబంధనలకు వ్యతిరేకంగా చేసినట్లయితే కనుక పెనాల్టీ అనేది వేయడం జరుగుతుందండి. కలకత్తా సీడ్నే మనం ఎందుకు ప్రిపేర్ చేస్తామనేది నేను ఇంతకుముందు చెప్పాను. కలకత్తా సీడ్ అనేది అక్కడ చాలా పెద్ద పెద్ద చేపలతో బ్రీడింగ్ అయితే చేస్తారండి. అయితే నేను గ్రూప్ అంటే మనం వీడియోస్లో కూడా నేను కలకత్తాలో పెద్ద పెద్ద చేపలు బ్రీడింగ్ చేస్తున్నారని చెప్పేసి నేను వీడియోస్ అయితే పెట్టడం జరిగింది. అయితే ఇక్కడికి చిన్న పాయింట్ ఏంటంటే, ఇతర ఛానల్లో కలకత్తాలో ఉన్నటువంటి చేపలు గ్రూపుల్లో వచ్చినటువంటి వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఎవరిని నమ్మొద్దు, వాళ్ళతో వీళ్ళకి ఎటువంటి కాంటాక్ట్స్ ఉండవు అని బల్ల గుర్తు మరి చెప్తున్నారండి. అయితే నాకు కమ్యూనిటీ ట్యాబ్లో కలకత్తా నుంచి వాట్సాప్ కమ్యూనిటీ ట్యాబ్ నుంచి నాకు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తారండి. అందులోంచి నేను డౌన్లోడ్ చేసి చూసుకుంటాను అనమాట. ఓకే, మంచి చేపలు బ్రీడింగ్ చేస్తున్నారు, బాగుంది అని చెప్పేసి మనం ఆర్డర్ పెట్టడం అయితే జరిగింది. మనకి ఈ నెల అంటే మనకి 3వ తేదీ 3వ నెల 2025 అయితే మనకి రామ్ సాగర్ నుంచి మనకైతే రావడం జరుగుతుంది. ట్రైన్కి వస్తుంది స్పాను. ఆర్డర్ అయితే పెట్టాము. మనకి రాజమండ్రిలో దిగుతుంది. రాజమండ్రి నుంచి మనం పట్టుకెళ్ళి మన ఫాన్లో జీ మామిడాడ ఎప్పుడు చెప్తుంటాను కదా, మన చేప పిల్లలు అక్కడ ఉంటాయని. జీ మామిడాడలో మనం సీడ్ కొంత 1 ఇంచ్ సైజు వచ్చిన తర్వాత మనం సప్లై చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. అది అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటాం, మళ్ళీ వేస్తాం. ఇది రొటీన్గా జరుగుతుందండి. ఇక్కడ కొన్ని విషయాలు అయితే మీరు గమనించాలి. మీకు కూడా అది ప్రూఫ్ అయితే పెడతాను, ఎందుకంటే మనం ఎప్పటి నుంచో తీసుకొస్తున్నాం. ఈ కమ్యూనిటీ ట్యాబ్ నుంచి వచ్చిన వీడియోస్ అప్లోడ్ చేసాం కాబట్టి ఇదైతే వాస్తవం అండి. ఖచ్చితంగా మనం కలకత్తా సీడే సప్లై చేస్తాం, పెద్ద పెద్ద చేపల బ్రీడర్స్. ఒక బంగారు తీగ అయితే కనుక మేము లోకల్లోనే సీడు బ్రీడింగ్ చేసుకుంటాం. బంగారు తీగ అనేది మన గోదావరి కాలంలో మనం గోదావరి కాలం ఆపేసుకొని ఆపలో మనం చేపలు వేసి ఇంజక్షన్ చేసినలాగా ఉంటే కనుక మనకు బ్రీడింగ్ అవుతుంది. ఇది వాస్తవం. బంగారు తీగ తప్ప ఇంకేది మన దగ్గర బ్రీడింగ్ అవ్వదండి. మేము కలకత్తా నుంచి మిగతా చేపలన్నీ కూడా తీసుకొస్తాం. అలాగే ఇతరులు కలకత్తా సీడ్ తెస్తారా తేరా అనేది అయితే మనం తెలుసుకుందామండి. ఎందుకంటే వాళ్ళు తయారు 3 పాయింట్లు, 3 రీజన్స్ అండి. మీరు వాళ్ళ ఛానల్లోనే ఏం చెప్పారు అంటే, కలకత్తా వాళ్ళు నన్ను మోసం చేశారు అంటే, కట్ల చేపలు ఆర్డర్ పెడితే బెత్తులు ఇచ్చేస్తారు అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. అది మీరు చూసుంటే ఓకే, చూడకపోతే దాన్ని పట్టించుకోకుండా వదిలేయండి. ఇది ఒక ఫస్ట్ పాయింట్ అండి, వాళ్ళు తేకపోవడానికి కారణం అనమాట. ఇంకొకటి ఏంటంటే, మన రీసెంట్గా ఉన్నటువంటి ఛానల్లో వీడియోస్లో ఏం చెప్తున్నారంటే, కలకత్తా వాళ్ళకి కలకత్తాలో బ్రీడ్ అయినటువంటి చేప పిల్లల్ని, ఆ స్పాన్ని గుజరాత్ పంపిస్తారు తప్ప ఆంధ్ర వాళ్ళకి పంపించరు అని బల్ల గుద్దు మరి చెప్తున్నారండి. దాని అర్థం ఏంటంటే, కలకత్తా వాళ్ళతో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కాంటాక్ట్ లేవంటే, నాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు అని బల్ల గుద్దు మరి చెప్తున్నారు. అందులో ఎటువంటి కాంటాక్ట్స్ లేనప్పుడు కలకత్తా వాళ్ళు నన్ను మోసం చేశారు ఆర్డర్ పెడితే అని చెప్పి ఎలా వీడియో పెడతారు? ఇదంతా ఫేకే కదా. ఇది మీరుగా ఆలోచించండి. ఇంకా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. ప్రతిదీ కూడా మన ఛానల్ గ్రోత్ చూసి భరించలేక ఇలా అబద్ధపు మాటలన్నీ ఆడటం అయితే జరుగుతుందండి. అలా 3వ పాయింట్ వచ్చి మనకి ఏమంటే, సొంతంగా నేనే చేపలు బ్రీడింగ్ చేసుకుంటున్నాను, నా దగ్గరే అన్ని చేపలు ఉంటాయి, నేనే చేసుకుంటాను అంటున్నారండి. అంటే లోకల్ సీడ్ అనమాట. లోకల్ చేపలని 1 కేజీ సైజు, 1.5 కేజీ సైజు ఎవరి దగ్గర ఉంటాయి. 3 కేజీలు 4 కేజీల సైజు ఎవరు ఆపుతారండి? ఎవరి దగ్గర బ్రీడర్స్ అనేది ఉండవు. చిన్న చిన్న చేపలు బ్రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. నేనే చేసుకుంటాను, నేనే సప్లై చేస్తానని చెప్తున్నారు. చిన్న చిన్న చేపలు బ్రీడింగ్ చేయడం వలన ఏమిటంటే, లేత వయసు ఉన్నటువంటి, అంటే మీకు తెలియదేం కాదు, 1 year మన మనసుల్లో కూడా గమనిస్తే కనుక
ఒక 22 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తికి పిల్లలు పుట్టారనుకోండి, ఆడవాళ్ళకి ఎంత బలంగా ఉంటారు మీరే ఆలోచించండి, చాలా బలంగా ఉంటారు. అదే మీకు 15, 16 సంవత్సరాలు కూడా 15, 16 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయండి. వాళ్ళ పిల్లలు చూస్తే వాళ్ళ వెయిట్ పుట్టేటప్పుడు 2 కేజీలరా, 3 కేజీలు ఈ రేంజ్ ఉంటుంది. అదే 20 సంవత్సరాలు దాటినటువంటి వయసు ఉన్నటువంటి ఆడవాళ్ళకి పిల్లలు పుట్టినట్లయితే కనుక చాలా బలంగా 3 కేజీలరా, 4 కేజీలు పుట్టడం అనేది జరుగుతుంది. అది తెలిసిన విషయమే. అంటే బలమైనటువంటి చేపలతో బ్రీడింగ్ అయితే కనుక మన చేపలు కూడా బలంగా చేపలు చాలా తొందరగా పెరగడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే 100% మీరు అయితే గమనించాలండి. మన లోకల్లో చిన్న చిన్న చేపలతో బ్రీడింగ్ చేసి నేనే చేస్తానని చెప్పేసి ఎలా పడితే అలా చేసేయటము దానివల్ల ఉపయోగం లేదండి. ఇక్కడ అంటే మన లోకల్లో చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు. అయినప్పుడు కూడా మేము గత 30 సంవత్సరాల కానించి, నాకు తెలిసినప్పుడు కానించి 30 సంవత్సరాలు, అంతకుముందు నాకు తెలియదు ఇంకా, అప్పటి నుంచి కూడా మేము అక్కడి నుంచి కలకత్తా నుంచే చేపలు తీసుకొచ్చి సప్లై అనేది చేయడం అయితే జరుగుతుందండి. వీళ్ళ లోకల్లో నేనే చేసుకుంటాను కదా, నా దగ్గరే అన్నీ కలిసి వస్తాయని చెప్పేసి ఏ పెడితే ఎటువంటి చిన్న చిన్న చేపలు చేసేసి మనం అంటే మీకు సప్లై చేయడం అయితే జరుగుతుంది. లోకల్ సీడ్ అనేది పెరగదు, అలాగే నెంబరింగ్ కూడా కాయదు. ఇది అయితే 100% వాస్తవం అండి. ఎందుకంటే మేము ఆ బాధలు పడుతున్నాం. లేదంటే మేము లోకల్లో తీసుకొని కొంత గ్రోత్ వచ్చిన తర్వాత మీకు సప్లై చేసేవాళ్ళం కదా. మేమెందుకు కలకత్తా వరకు పరిగెట్టడం? మేమే కాదండి, చాలా వరకు కలకత్తా నుంచి స్పాన్లు తెచ్చుకుంటారు. అక్కడే చేపలు మీకు తెలిసిందేం కాదు, అక్కడి నుంచి తీసుకొచ్చిన చేపలు అయితే బాగా పెరుగుతాయనే విషయాన్ని అయితే మీరు గమనించవచ్చు. ఇది మెయిన్ పాయింట్. వాళ్ళు తేవరని బల్లగుద్ది అయితే చెప్తున్నారు, కలకత్తా చేపలు అయితే మీ స్పాన్ సప్లై, కలకత్తా సీడ్ మేము సప్లై చెయ్యము. ఇతర ఛానల్లో చూసినటువంటి వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి అర్థం చేసుకోవాలండి. కలకత్తా సీడ్ మేము సప్లై చెయ్యము, ఎందుకంటే మా దగ్గరే స్పాన్ మేమే తయారు చేసుకుంటే మేమే అమ్ముతామని చెప్తున్నారు. లోకల్ సీడ్ అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. లోకల్ సీడ్ గ్రోత్ అనేది రాదు, ఇది వాస్తవం. ఇకపోతే 4వ పాయింట్ వచ్చి బ్రోకర్స్ అండి. మెయిన్ బ్రోకర్స్ అని చెప్పి హైలైట్ చేయడం జరుగుతుంది. బ్రోకర్స్ దగ్గర అయితే చేపలు ఎవరు కొనకండి, అలాగే బ్రోకర్స్ నమ్మి మోసపోవద్దు. వాళ్ళు కమిషన్ తీసుకొని మీకు వాళ్ళ దగ్గర ఎటువంటి చేపలు ఉండకపోయినప్పటికీ కూడా మా దగ్గర అన్ని రకాల చేపలు ఉన్నాయని చెప్పేసి చెప్పటం. అక్కడ వాళ్ళు ఫోన్ చేస్తే ఎవరో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు ఇస్తారు చేపలు అని చెప్పి వాళ్ళ కమిషన్ వాళ్ళు తీసుకుంటారని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది అయితే 100% అయితే వాస్తవం జరుగుతుందండి ఇది. కానీ బ్రోకర్స్ దగ్గర చేపలు తీసుకోవడం మంచిదేనా లేదు అనేది ఈ విషయం అయితే తెలుసుకుందండి. అసలు బ్రోకర్ అంటే ఎవరైతే చెప్తున్నారో ఆయన బ్రోకర్ కాదా అనే విషయాన్ని అయితే మీరు గమనించాలి. ఆయన దగ్గర ఉన్నటువంటి 5 ఎకరాలు హ్యాచరీలో ఉన్నటువంటి పిల్లలు భారతదేశం అంతటా సప్లై చేయడానికి సరిపోతుందా అనే విషయాన్ని అయితే మీరు గమనించాలండి. అది సరిపోదు, ఎందుకంటే అందులో కట్ల, శీలవతి, రవ్వ, మైలమోసు, అలాగే బంగారు తీగ అంటే 5 రకాలు కూడా 5 ఫాండ్లో వేసుకుంటారు, లేదా 10 ఫాండ్లు 10 రకాలు వేసుకుంటారు. సైజులు ఏముంటాయి? 100 గ్రాముల సైజు, 1/4 కిలో, 0 ఇవేవి ఉండవు కదా. రూప్చంద్, పంగాస్ ఇవేవి ఉండవు. ఇవంతా కూడా 5 ఎకరాల్లో భారతదేశం అంతా సప్లై చేసేంత సీడ్ అయితే వాళ్ళ దగ్గర ఉండదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా బయట తీసుకొని ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? 100% అసలు అనకూడదు. అసలు ఈ విషయం మీకు అర్థమైతే చాలు, మీకు అర్థమైపోతుంది. వాళ్ళు ఎలా అంటే నేను ఎవరి దగ్గర తీసుకోను అనేటప్పుడు వాళ్ళు ఇమేజ్ కాపాడుకోవడం కోసం మీరు చేపలు 100 గ్రాముల సైజు నాకు కావాలని అడిగారు. అప్పుడు ఏం చేస్తారు? నేను బ్రోకర్ని కాదండి, నా దగ్గర చేపలు లేవు, నా దగ్గర 1 ఇంచ్ సైజు ఉన్నాయి, నేనైతే ఇవ్వలేనండి అని చెప్పి చేతులు ఎత్తేస్తారా? లేదు, నా ఇమేజ్ నేను కాపాడుకోవడం కోసం నేను ఇంకొక దగ్గర మా చిన్నాన్న దగ్గర లేదా మా బాబాయ్ దగ్గర తీసుకొని మీకు ఇస్తానండి అని చెప్తారా? అప్పుడు వాళ్ళు ఏమవుతారు? ఊరిని ఇస్తారా? ఎవరు కదా, అప్పుడు కూడా డబ్బులే కదా తీసుకునేది. కష్టపడి తిరుగుతాడు కదా, ఆయిల్ వేసుకొని బండి మీద ఆయిల్ వేసుకొని బండికి ఆయిల్ వేసుకొని వెళ్ళటం రావటం, మళ్ళీ మీ దగ్గరికి వచ్చి లోడింగ్ చేయడం, ఇదంతా చేసేటప్పుడు ఆయన కమిషన్ అంటూ ఆయనకి రావాలి కదా. వచ్చేటప్పుడు ఏమవుతుంది? బ్రోకర్తనం కాదు అది. బ్రోకర్ పని చేయను బ్రోకర్లు ఇచ్చేసంత అయితే కాదండి. వాస్తవంగా అయితే నిజానికి బ్రోకర్ల దగ్గర ఉన్నటువంటి సరుకులు ఎవరి దగ్గర ఉండవు. ఎందుకంటే వాళ్ళకి అందరితో కాంటాక్ట్స్ ఉంటాయి. ఇక్కడ శ్రీని దగ్గర ఏ సరుకు ఉంది, రవి దగ్గర ఏ సరుకు ఉంది, నారాయణ దగ్గర ఏ సరుకు ఉంది అని ఎవరి దగ్గర ఏ సరుకు ఉంది అనే విషయం అయితే కంప్లీట్గా వాళ్ళకే తెలుస్తుందండి. వాళ్ళ దగ్గర మంచి సీడ్లు అయితే ఎందుకు ఉంటాయి అంటే బ్రోకర్స్
వాళ్ళకి కాంటాక్ట్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర అన్ని రకాల సీడ్లు ఉండడం అయితే జరుగుతుందండి. వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు హ్యాండ్లింగ్ చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, మంచి సీడ్ సెలెక్ట్ చేసుకోవడం. ఇక మీదట మళ్ళీ ఆయన రావాలి నా దగ్గరికి, నేను మంచి సీడ్ ఇవ్వాలి. నా దగ్గర 4 ట్యాంకులు ఉన్నాయి. 4 ట్యాంకులు, ఒక దగ్గర 100 గ్రాముల సైజు ఉంది, ఇంకొక దగ్గర 100 గ్రాముల సైజు ఉంది. మొత్తం 4 ట్యాంకులు 4 100 గ్రాముల సైజే. కానీ ఏది పాత పిల్ల అనేది సెలెక్ట్ చేసుకుంటాడు అనమాట, మీకు బెస్ట్ ఇవ్వాలి కాబట్టి. అంటే 100 గ్రాముల సైజు అనేసరికి కేజీ 100 రూపాయలు అనుకుందాం ఉదాహరణకు. 100 రూపాయలు అనుకుంటే ఇందులో వయసు ఉన్నటువంటి చేపలు ఏదనేది బ్రోకర్ సెలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు పలానా వాళ్ళు ఈ మంత్లో వేస్తారు, వీళ్ళు ఆగస్టులో వేస్తారు, వీళ్ళు ఏప్రిల్ వేస్తారు. ఇది ఒక 5 నెలల పిల్ల 100 గ్రాముల సైజు ఉంది, ఇది ఒక 7 నెలల పిల్ల 100 గ్రాముల సైజు ఉంది, ఇది 1 ఇయర్ పిల్ల 100 గ్రాముల సైజు ఉంది, 2 ఇయర్స్ పిల్ల 100 గ్రాముల సైజు ఉంది. ఇక్కడ బ్రోకర్ మంచివాడైతే ఏం చేస్తాడు, మీకు పాత పిల్ల ఇవ్వాలి కాబట్టి 2 ఇయర్స్ పిల్లని, అంటే 2 సంవత్సరాల్లో ఉన్నటువంటి చేప పిల్లని మాత్రమే ఇస్తాడండి. ఇదైతే 100% వాస్తవం ఇది. ఎందుకంటే వాళ్ళు మంచి నిర్ణయమే తీసుకుంటారు, నేనైతే నమ్ముతాను, మీరు కూడా నమ్మొచ్చు. అంటే నా దగ్గరే చేప పిల్ల కొనాలి అనేది అయితే ఏం లేదండి. మంచి బ్రోకర్ దొరికేలాగా ఉంటే, మంచి ఏజెంట్ బ్రోకరు లేదా ఇంకేమైనా అనుకోవచ్చు, వాడు బ్రోకర్ అని చెప్తున్నాడు కాబట్టి బ్రోకర్ అని అనుకోండి, లేదంటే ఏజెంట్ అనుకోండి, లేదా మీకు ఫ్రెండ్ అని అనుకోండి. ఫ్రెండ్లా చూస్తే మరీ బెస్ట్, ఎందుకంటే మీకు మంచిగా సెలెక్షన్ అనేది చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. నేనైతే అన్ని నా విధానం ఎలా ఉంటుంది అనేది మీకు చెప్తానండి. చాలా వరకు నాకు చేపల కోసం చేస్తుంటారు. ఎక్కడ మనకి కోదాడ దగ్గర ఒక ఆయన, అంటే ఎస్పీ ఆఫీస్లో పనిచేస్తారండి, పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి నాకు కాల్ చేశారు. ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి అని సంగతి కూడా నాకు తెలీదు. కాల్ చేయగానే మాకు చేపలు కావాలి అని అడిగారు. భద్రాచలం అండి, కోదాడ కాదు భద్రాచలం. అడిగారు, సాగర్ ఆయన పేరు. అడగగానే స్టార్టింగ్ నాకు అడగగానే ఏమన్నారంటే, మాకు 100 గ్రాముల సైజు కావాలండి చేపల మాకు. అడగగానే సరే అండి, అయితే మీకు ఎంత చెరువు ఉందని అడిగా. వివరాలు అడుగుతాను మెయిన్ నేను ఏంటంటే, వాళ్ళ చెరువు సైజ్ ఎంత ఉంది ఏంటి అని. అడగగానే నాకు 4000 5000 చేపలు కావాలి. 5000 చేపలు ఏం చేసుకుంటారండి, అసలు ఎంత చెరువు ఉందని అడిగితే 60 సెంట్లు చెప్పారండి. అంటే 1 ఎకరం మీద ఒక 10 సెంట్లు, 60 సెంట్లు. 60 సెంట్లు అడగానే సరే అండి, అయితే మీరు అంత చేపలు వేయడానికి వీలు కాదు, మీరు వేసుకోవడం అయితే చాలా తక్కువ వేసుకోవాలి, ఒక 1200 లేదా హైయెస్ట్ ఎక్కువ అనుకుంటే 1500 1500, అంతకన్నా ఎక్కువ వేయొద్దు అని చెప్పడం అయితే జరిగిందండి. అయినప్పటికీ కూడా చేపలు నాకు ఎప్పుడు ఇస్తారని ఏంటని అడిగితే నేనేం చెప్పానో తెలుసండి, మీ ఏరియాలో, అంటే మా ఏరియాలో కిలో 100 రూపాయలు ఉంది, కానీ మీ ఏరియాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో, ఇది సమ్మర్ కదండి, ఈ సీజన్లో మనకి 100 గ్రాముల సైజు, పావు కేజీ సైజు ఉన్నటువంటి చేపలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఏరియాలో, భద్రాచలం కావచ్చు లేదా ఖమ్మం కావచ్చు, ఎక్కడైనా ఈ వేసవి కాలంలో 70 80 90 రూపాయలు, 70 రూపాయల నుంచి 90 రూపాయల వరకు కూడా వాళ్ళకి దొరుకుతాయి అన్నమాట. అదే నేను చెప్పాను, ఎందుకంటే నాకు ఏదో లాభం రావాలి ఏదైనా అనుకుంటే కనుక నా దగ్గరికి వచ్చి తీసుకోండి, మీకు తక్కువ ధరకే ఇస్తాను. ఏం తక్కువ ధరకి ఇస్తాను నేను? 100 రూపాయల కన్నా తక్కువ ధరకి ఇస్తాను. కొన్ని 90 రూపాయల కన్నా తక్కువ ధరకి అయితే ఇవ్వలేను కదా, 90 రూపాయలకి ఇస్తాను. కానీ ఆయన ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని వెళ్తారు చూసారా, ఒక 20,000 పెట్టుకొని, ఆ 20,000 ఆయనకి చాలా లాస్ అనమాట. అదే నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏమండి మీ దగ్గర మా దగ్గర కన్నా మీ దగ్గర చాలా తక్కువ ధర ఉంటాయి, మీ దగ్గర తీసుకోండి, ట్రాన్స్పోర్ట్ 20,000 కూడా మీకు తగ్గుతాయండి, నాకేదో లాభం వస్తుందని చెప్పి మీకు 20,000 నేను నష్టపరచలేను అనేసి, నేను నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చేపలు ఉందని, అంటే భద్రాచలం పక్కన ఇంకా ఏదో విలేజ్ ఉంది, ఆయన పేరు ఉపేంద్ర, ఆ ఉపేంద్ర అనే నెంబర్కి నేను ఆయనకి ఇవ్వడం జరిగింది, ఉపేంద్ర నెంబర్ ఆయనకి ఇవ్వడం జరిగిందండి. ఆయనతో కాంటాక్ట్ చేసుకొని ఆయనతో మాట్లాడుకొని అక్కడ కేవలం 90 రూపాయలకి అయితే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన దగ్గర సరుకు సెట్ అవ్వని చెప్పి ఇంకో దగ్గర ఖమ్మం దగ్గర మాట్లాడుకొని ఆయన 70 రూపాయలకి తీసుకున్నారండి చేపలు. ఎంత నా లాభం కోసం చూసుకుంటే ఆయన కింద నేను సలహా ఇవ్వాలి, ఇది ఒకటే అనమాట. అలాగే మనకి ఒంగోలు దగ్గర కూడా నాకు వేరే ఆయన 2 ఎకరాలు 6,000 నెంబర్ కావాలని అడిగారండి. 2 ఎకరాలకి 6,000 నెంబర్ అంటే 10,000 అడిగారు. 10,000 అడిగితే ఆయన కూడా సేమ్ ఇదే చెప్పండి, 10,000 అయితే వేయకూడదండి, 2 ఎకరాలు కాబట్టి కేవలం ఒక 6,000 అయ్యే, ఎక్కువ అనుకుంటే ఒక 6,000 వేసుకోవచ్చు, తవ్వించుకున్న చెరువు కాబట్టి. కానీ మా దగ్గరని తీసుకెళ్తే సేమ్ ఇదే చెప్పాను, మా దగ్గరని తీసుకెళ్తే మా దగ్గర 100 ఉంది, మీ దగ్గర కూడా ఒక 90 రూపాయలు 100 రూపాయలు ఈ రేంజ్లో ఉంటుందండి. నాకు తెలిసిన వ్యక్తి ఆయన కొంతమంది తెలిసే ఉంటుందండి, దర్శి శ్రీనివాస్ అని, ఆయన పెద్ద పెద్ద చర్యలు చేస్తాం, 300 ఎకరాలు 400 ఎకరాలు పెద్ద పెద్ద చర్యలు చేస్తుంటారు అనమాట ఆయన. అయితే ఆయనకి నేను కాంటాక్ట్ అయ్యి ఆయన నేను అడిగా, ఏమండి మీ దగ్గర ఏమైనా 100 గ్రాముల సైజు ఉంటే చూడండి, అలాంటి వ్యక్తి కావాలంటున్నారు అని. ఒకవేళ ఉన్నది అనుకుంటే కనుక ఆయనకి అప్ చెప్పేస్తాను అని. ఇక్కడ నాకేంటి లాభం, నా దగ్గర నుంచి తీసుకెళ్తే నాకు వెహికల్ కిరాయి వస్తుంది, నాకు వెహికల్ ఉంది, నా వెహికల్ కిరాయి కూడా వస్తుంది కదా, కిరాయి లాస్ అయిపోయి
నాకు వచ్చిన ఏదైతే లాభం ఉందో 100 రూపాయలకి అమ్మితే నాకు 2 రూపాయలు లేకపోతే రూపాయి ఏదైతే ఉంది లాభం వస్తుంది, ఇది కూడా లాస్ అయిపోయి ఇదంతా లాస్ అయిపోయినా కూడా నేను ఎందుకు వాళ్ళకి మంచిగా చెప్తున్నానంటే నాకు వచ్చే లాభం కన్నా వాళ్ళకి వచ్చే నష్టం ఎక్కువ అవుతుందని ఆలోచించి నేను వాళ్ళకైతే ఎంతైనా తగ్గించే ప్రయత్నం చేస్తానండి. ఇకపోతే నెల్లూరు దగ్గర కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఒకవేళ నెల్లూరు వాళ్ళకి చేపలు కావాల్సి వస్తే కనుక నెల్లూరులో ఎవరి దగ్గరైనా చేపలు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక అక్కడి నుంచి అక్కడికి ఇచ్చే ప్రయత్నం చేస్తానన్నమాట. అంతేగాని నా దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పను. అలాగే తిరుపతి, అలాగే ఎక్కడ కావాలి, ఎక్కడైనా సరే, ఎక్కడైనా నల్గొండ, వరంగల్, ఏదేమైనా సరే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే అక్కడి నుంచి అక్కడ సప్లై చేస్తాను తప్ప నా దగ్గర నుంచి పట్టుకెళ్ళమని నేను చెప్పను. ముందు ప్రజెంట్ మీకు చేప పిల్లలు కావాలనుకుంటే మీ ఏరియాలో ఉందో లేదో మీరు ముందు గమనించండి. మీకు తెలియలేదు అనుకోండి, నా వరకు తెలిసిన వాళ్ళంటే నేను చెప్తాను. మీ దగ్గర ఉంటే మీ దగ్గర నుంచి మీరు తీసుకెళ్ళి వేసుకోవడం మంచిది. 100 గ్రాముల సైజులో, పావు కేజీ సైజు ఇలాంటివి ఉంటాయి. సీడ్ విషయానికి వస్తే కనుక సీడ్ మా దగ్గర నుంచి తీసుకెళ్తేనే బెటరు. ఎందుకంటే మేము కలకత్తా సీడే తీసుకొస్తాం కాబట్టి కలకత్తా చేపలు మంచిగా గ్రోత్ వస్తాయి. కానీ ఆ సీడ్ వేసేటప్పుడు కూడా ముందుగా మీరు కొన్ని వివరాలు అయితే తెలుసుకోవాలంటే మీ ఫాండ్ సైజ్ ఎంత, అలాగే అందులో ఎంత చేపలు వేయాలనుకుంటున్నారు ఏంటి అన్ని వివరాలు అయ్యి మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకొని మీకు తగినంత సీడ్ మాత్రమే పట్టుకెళ్ళాలి. ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి 4-5 లక్షలు 5 లక్షలు తీసుకెళ్ళవలసిన పని అయితే లేదండి. ఆ సీడ్ సెలెక్షన్ చేసుకోవడమే కాదు, ఫాండ్ సెలెక్షన్ కూడా మీరు కరెక్ట్గా చేసుకుంటే ఫాంట్ మంచిగా ప్రిపేర్ చేసుకుని సీడ్ వేసుకుంటే మీకు నెంబరింగ్ వస్తుంది అనమాట. లేదంటే ఈ నెంబరింగ్ ఫెయిల్ అవుతుంది అనమాట. మాకు చెడ్డ పేరు రాకూడదు కదా, అందుకనే నా దగ్గర తీసుకోవాలి ఏం లేదు చేపలు, మీరు ఎక్కడైనా తీసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఎలా పడితే అలా తీసుకోకండి. చేప పిల్లల్ని సెలెక్షన్ అయితే చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర ఉండే మీరు సీడ్ సెలెక్షన్ కూడా చేసుకునే అవకాశం అయితే ఉందండి మా దగ్గర నుంచి. ఎందుకు అంటే ఎలా చేసుకోవాలి, మీ ఇంటి దగ్గర ఉండి మీరు సీడ్ సెలెక్షన్ ఎలా చేసుకుంటారు, మంచి క్వాలిటీ పిల్లల్ని ఎలా చేసుకుంటారు అంటే ఒక 4-5 అంగుళాల సైజు ఉంది అంటే. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూపుల్లో ఫేక్ వీడియోస్ పెడుతుంటారండి. ఆ వీడియోస్ మీరు నమ్మకండి. ఎందుకంటే వాళ్ళు 4 ఇంచుల సైజు ఉంది, 5 ఇంచుల సైజు ఉంది, మంచి క్వాలిటీ సీడ్ ఉందని వీడియో పెడతారు. వీడియో పెట్టిన తర్వాత అందులో వాస్తవం అయితే ఇట్టి పరిస్థితిలో ఉండదండి. ఆ వీడియో కరెక్టా కాదా అనేది ప్రెజెంట్ వీడియో పెట్టమని చెప్పాలన్నమాట. అది పాత వీడియోలు పెట్టేసి ఇదే వీడియో అండి మీకు సరుకుందా వచ్చాయని చెప్తారు. అలా చూసి నమ్మొద్దు. మీరు వీలైతే కనుక మీరు ప్రెజెంట్ వీడియో పెట్టండి, లేదా వీడియో కాల్లో చూపించమని అడగండి. వీడియో కాల్లో వాళ్ళు ఖచ్చితంగా అదే సీడ్ ఏదైతే వీడియో పెట్టారో అదే సీడ్ మీకు చూపించినట్లయితే కనుక మీరు ఇక్కడికి రావచ్చు. లేదంటే నెల్లూరు నుంచి రావటం ట్రైన్ ఎక్కి, లేదంటే కార్లో రావటం ఇలా చేస్తుంటారు. హైదరాబాద్ నుంచి రావటం చేస్తుంటారు. వచ్చి ఇక్కడ రూమ్ తీసుకొని లాడ్జ్లో ఉండి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏదైతే వీడియో పెట్టారో ఆ చేపలు మీ దగ్గర ఉండవు, అక్కడ ట్యాంక్లో ఉండవు. అందుకని ఆ ఫేక్ వీడియోలు చూసి మీరు మోసపోవద్దు. మీరున్న ప్లేస్ నుంచి, మీరు ఎక్కడైతే ఉన్నారో అదే ప్లేస్ నుంచి ఒక వీడియో కాల్ చేసి చూపించమనండి. లేదంటే ప్రజెంట్ వీడియో అదే సైజు ఇస్రాలో వేసిన కాంచి వీడియో రికార్డ్ చేసి పెట్టమని చెప్పండి. అలా పెట్టినప్పుడు మీకు ఇది ఓకే, ఇది బాగుంది అని అనిపించినప్పుడు మాత్రమే మీరు ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా మంచిదండి. సరే ఫ్రెండ్స్, వీడియోలు ఎంత అయితే ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.